ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఈ పింఛన్ల పంపిణీ వ్యవహారం మెడకు చుట్టుకోబోతుందని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డి మీద వేటు వేయబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈ పింఛన్ల పంపిణీ వ్యవహారం అనేది జవహర్ రెడ్డి గారి మెడకు చుట్టుకోబోతుందని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డి మీద వేటు వేసే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని కొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసే నేపథ్యంలో ఇప్పుడు సిఎస్ గారి మీద కూడా వేటు పడే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మేడం వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఐఏఎస్ని ఐపీఎస్ని తమ పద్ధతులకి తమ విధానాలకి అనుగుణంగా అవి చట్ట వ్యతిరేకమైనప్పటికీ ప్రజా వ్యతిరేకమైనప్పటికీ వాడుకోవడం రాజకీయ నాయకులకి పరిపాటి. అయితే దానిలో ఒక 4 ఆకులు ఎక్కువ చదివాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరూ కూడా సర్వీస్లో ఉండగా కానీ ఒకవేళ రిటైర్ అయినా కానీ ప్రశాంతంగా ఉండలేరు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. శ్రీలక్ష్మి ఉంది, ఐఏఎస్. ఆమె పరిస్థితి ఏంటి? అలాగే ఇంకా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లుని మనం మర్చిపోయాం. ఇంకా శ్రీలక్ష్మి సర్వీస్లో ఉంది కాబట్టి మనము అడపా ఇప్పుడు ఆమె కోర్టుకి వెళ్ళి రావటం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆమె ఎక్కువ పేరు వినిపిస్తుంది. కానీ ఆమె కాకుండా ఇంకా చాలామంది పాత రోజుల్లో 12 ఏళ్ల క్రితం 13 ఏళ్ల క్రితం ఆయన ఆర్థిక అరాచకత్వాల్లోకి బలైపోయిన వాళ్ళని కూడా మనం చూసాం. ఇప్పుడు సర్వీస్లో ఉన్న అదే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఆయన బాధలు ఆయన కొన్ని ఇంటర్వ్యూల రూపంలో ఇచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా సిన్సియర్ ఆఫీసర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లకి బోల్డ్ ఆస్తులు సంపాదించుకున్నారు. వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం అంటే అక్రమ ఆస్తులే, అందులో మనం రెండో మాట అనడానికి లేదు. అలా లేకుండా ఆయన చాలా సింపుల్గా రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. అయితే ఆయన సీఎస్గా ఉన్న సందర్భంలో ఒక 4-5 విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఏదో సలహా చెప్పపోతే అవన్నీ మీకు ఎందుకండి అని కాసేపు, అవన్నీ మీకు అవసరమా అని కాసేపు, అంతా మా వాళ్ళు చూసుకుంటారని ఇంకాసేపు, ఆయన వ్యవస్థను ఎట్లా తయారు చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఈ ప్రభుత్వ సలహాదారులు అనే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి డైరెక్ట్ లింక్ పెట్టేశాడు. ఏదున్నా మా వాళ్ళు మాట్లాడతారు అంటాం. ఏదున్నా మా వాళ్ళు మాట్లాడతారు అంటంలో అర్థం ఇది. వాళ్ళు చెప్తారు ఏదున్నా వాళ్ళకి ఇలా చేయాలి అలా చేయాలి అని. మంత్రులు చెప్పరు, ఎమ్మెల్యేలు చెప్పరు, ఈయన చెప్పడు, సలహాదారులు చూసుకుంటారు. అందుకే అంత అధ్వానంగా తయారైంది ఆంధ్రప్రదేశ్. ఆయన ఇంటర్వ్యూల్లో ఆయన పడిన బాధ, ఏంటి ఇలా అయిపోతుంది, ఎందుకు ఇలా అయిపోతుంది అని ఆయన బాధపడటం. ఆ తర్వాత ఆయన తనకి లొంగలేదని ఆయనకి రిటైర్మెంట్ తర్వాత ఏ పదవి ఇవ్వాల. జనరల్గా ఏంటంటే వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి గనక వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు వీళ్ళకి నచ్చిన వాళ్ళు, అది రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, ఆ రాజకీయ నాయకులు వీళ్ళకి ఒక పునరావాసం కల్పిస్తారు. రిటైర్మెంట్ అయినా పాపం వాళ్ళ మీద ఎంత బాధో వాళ్ళకి. ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇద్దామనే దాని మీద లేని శ్రద్ధ, వాళ్ళకి ఇష్టమైన ఒక ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు రిటైర్ అయితే వాళ్ళకి ఎక్స్టెన్షన్స్ మీద ఎక్స్టెన్షన్స్. ఇప్పుడు చూసాం కదా, ప్రభాకర్ రావుకి ఎక్స్టెన్షన్ చేసి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా చేయించుకున్నాడో, అక్కడ కూడా అంతే ఎక్స్టెన్షన్స్.
వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఇచ్చుకోవటాలు, వాళ్ళతో గాడి చాకరీ కుక్క చాకరీ చేయించుకోవటాలు. వాళ్ళు ఏంటంటే మాకు రిటైర్ అయిపోతే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇన్ని సంవత్సరాలు పదవులను అనుభవించిన తర్వాత ఒక రాజస్వం ఇవన్నీ ఉంటాయి కదా. ఎంతైనా ఐఏఎస్ ఐపీఎస్ అంటే వాళ్ళకి సొసైటీలో వాళ్ళకి ఆ లూప్ లైన్లోకి వెళ్తేనే తట్టుకోలేరు వాళ్ళు. అవును. అలాంటిది వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత తట్టుకోలేరు. కానీ రిటైర్ అయిన తర్వాత కూడా వీళ్ళకి పోస్టులు ఇచ్చేసరికి వీళ్ళబ్బా మా కోసం ఇంత చేశాడు, వీళ్ళని ఏమైనా ఎక్కడికో తీసుకెళ్లాలని వాళ్ళు అనుకోవడం, ఇదంతా మామూలుగా జరుగుతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జవహర్ రెడ్డి ఒకే సామాజిక వర్గం కావటం ఒక విషయం. రెండోది, అంతకుముందు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా శంకరగిరి మాన్యాలు పట్టించింది అంటే ఆయనకి ఏమీ అసలు ఆయన సొంతగా తీసుకున్న నిర్ణయం ఏమీ లేకోకుండా ఆయన ఒక ఉత్సవ విగ్రహంలా చేసి వీళ్ళు నడిపించుకున్నది తెలిసిందే, అందరికీ తెలిసిందే. ఆయన కూడా ఆయన బాధ ఆయన చెప్పుకున్నారు కూడా. అయితే జవహర్ రెడ్డి ఏం చేశాడు అంటే అంతకుముందు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని ఎలా శంకరగిరి మాన్యాలు పట్టించింది గమనించాడు కదా. అందుకని తను సీఎస్ అవ్వగానే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయడం మొదలెట్టాడు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ పెన్షన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక ఐఏఎస్ అనే వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక ముఖ్యమంత్రి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకుంటే కూడా అలా కాదండి, ఇది ప్రజల మీద ఈ విధమైన ఎఫెక్ట్ చూపించబోతుంది. ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడతారు. ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడితే మాకు దెబ్బ మీకు దెబ్బ అని చెప్పగలిగేంత వాళ్ళకి, వినగలిగేంత వీళ్ళకి ఉండాలి. ఉంటే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇప్పుడు ఏమైంది, వాలంటీర్లుని ఈ పెన్షన్లు కార్యక్రమాలు ఇళ్ళకి తీసుకెళ్ళి పెన్షన్లు ఇచ్చేటప్పుడు వీళ్ళు ఆ ఇంటి వాళ్ళతోటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళతోటి పెన్షన్లు ఇప్పించొద్దు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి అన్నారు. అవును. ఎందుకు అన్నారు ఈ మాట అంటే మన చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఒక వ్యక్తిని నువ్వు పలానా వాళ్ళకి ఓటయ్యి అని చెప్పకూడదు ఒక ప్రభుత్వ ఉద్యోగి. అంటే అందరూ పాటిస్తున్నారా లేదా అంటే వేరే విషయం, రూల్ అయితే అలా ఉంది. కానీ వాలంటీర్లు ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ దీనిలో లేరు కదా, అందుకని వాళ్ళు విచ్చలవిడిగా చేస్తున్నారు. అది గమనించి ఎవరో కంప్లైంట్ చేస్తే దానికి ఎన్నికల సంఘం ఈ మాట చెప్తే జవహర్ రెడ్డి గారు చక్కగా ఇంకేముంది మనకు అసలు పని తప్పిపోయింది అన్నట్లు ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు కూడా లేవు, ఆ వంక ఈ వంక పెట్టి పెన్షన్లు ఎగ్గొట్టడం కోసం వంకలేనమ్మ డొంక పట్టుకుని ఏలాడిందని వీళ్ళు ఈ వంక పెట్టుకుని ఆపేశారు. మరి ఇలాంటప్పుడు జవహర్ రెడ్డి ఏం చెప్పాలి, ఇట్లా చేయకూడదు, ఇలా చేస్తే ఇబ్బంది అవుతుంది, నా పోస్టుకి ఇబ్బంది వస్తుంది, నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, నేను జవాబుదారీ అవుతాను. మరి ఇంతమంది చనిపోయారు, ఇప్పుడు ఈ పెన్షన్లు ఆగిపోయినాయి, వీళ్ళు ఎండలో వచ్చి నుంచొని చనిపోయారు. అదే మనం కనుక మన సచివాలయ సిబ్బంది చేత ఇంటికి పంపిస్తే, ఎవరన్నా రాలేని వాళ్ళు ఉంటే పంపించుంటే ఈ అనర్థం జరిగేది కాదు అని చెప్పి చెప్పుకోలేని పరిస్థితి జవహర్ రెడ్డిది. కానీ రేపొద్దున ఆయన మీద ఏమన్నా వేటు పడింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి వస్తాడా? శ్రీలక్ష్మి వాళ్ళ కోసం ఏ పాట వచ్చాడు ఆయన, ఎవరి కోసం ఏ పాట వచ్చాడని. అందుకని ఏ రకంగా చూసినా ఐఏఎస్లు ఐపీఎస్ల గురించి మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. మీరు మీ సర్వీస్ 34 ఏళ్ళు 33 ఏళ్ళు అని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఆ ధైర్యాన్ని ధీమాన్ని చూపెట్టండి. మీరు ఒక రాజకీయ నాయకుడు 10th క్లాస్ కూడా చదువుకొని రాజకీయ నాయకుడు కాలం కర్మం కలిసి వచ్చి ఒక ముఖ్యమంత్రి అయితే గనక ఆ ముఖ్యమంత్రి మీ మీద సవారీ చేస్తే మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు? మీరు ఒప్పుకోవద్దు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టమంటే పెట్టకండి. మీ పెన్ను చాలా విలువైంది, మీరు చాలా విలువైన, మీ పదవి చాలా విలువైంది అని చెప్పి చెప్తూ ఉంటే ఎవరికి ఎక్కట్లా. ఇవన్నీ ఎవరికి తెలియక కాదు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, రమణాచారి గారు అనుకుంటా ఒకసారి, నేను ఇంతవరకు ట్రాన్స్ఫర్ అవడానికన్నా ఇష్టపడ్డాను కానీ ఒక పేపర్ మీద నేను పెన్ను పెట్టలేదు సంతకం, ఏది నాకు ఇష్టం కరెక్ట్ కాదనిపించిందని. అవసరమైతే పెన్ను పేపర్ మీద పెట్టేసి ఉంచితే వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, అయితే అయింది. ఈ విధానంగా ఆలోచిస్తే ఇప్పుడు ఇంతకుముందు
ఐఏఎస్ ఆఫీసర్లు ఈయన కింద పరాభవం పొంది అంటే వాళ్ళు చేసిన పనులకి ఇవాళ అనుభవిస్తున్న వాటికి రేపు పొద్దున జవహర్ రెడ్డి అనుభవించబోయేదానికి ఏమీ తేడా. ఓకే, కేవలం జవహర్ రెడ్డి మీద కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి మరికొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయబోతోంది. అందులో డీజీపీ గారు ఉన్నారని, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కూడా ఉన్నారు, ఆయన మీద కూడా వేటు వేసే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి మేడం, సిఎస్ గారితో పాటుగా డీజీపీ గారి మీద, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద కూడా వేటు పడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి, వెయ్యాలి వేటు. ఇప్పుడు వేస్తే ఇది ఒక ల్యాండ్ మార్క్ విషయంగా ఉండిపోతుంది. ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది అర్థం కావాలి వీళ్ళకి. ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటుగా వారి కింది స్థాయి ఉద్యోగులకు కూడా ఈ భయం ఉండే అవకాశం ఉంటుంది అంటారా? ఉంటుంది. మరి ఎవరు చేయాలి అన్న ఇట్లాంటివి ఒప్పుకోరు. ఇప్పుడు ఒకటండి, ఎన్నికల ప్రచారాన్ని ప్రార్థనా మందిరాల్లోనూ పాఠశాలల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడదు. అంటే ఈ స్థలాలు అనర్హం అని అర్థం. ఇప్పుడు నీ దగ్గరికి ఒక మనిషి ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీస్కి ఓ పని చేయమని వచ్చారనుకోండి, వాళ్ళు అడిగే పని కరెక్టే, నువ్వు చేయాల్సిన అవసరం ఉంది, ఈ చేసే ప్రాసెస్లో నువ్వు పలానా పార్టీకి ఓటయ్యి అని ఆ ప్రభుత్వ ఉద్యోగి చెప్పడానికి వీల్లేదు. అలాగే ఒక ప్రార్థనా మందిరాలు ఉంటాయి, అక్కడ ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదు. స్కూళ్ళు ఇట్లాంటివి ఉంటాయి, విద్యాశాలలు, వీళ్ళు చెప్పకూడదు. మరి అందుకే ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ కింద ఉద్యోగులు కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పటమే కాదు, ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. కానీ ఒకసారి చేసి చూపించాలి. ఇది ఒక హెచ్చరిక కావాలి. ఆల్రెడీ అంటే ఈ సిట్ అధికారి మీద కూడా వేటు పడింది. రఘురామ్ రెడ్డి గారిని కూడా ఇక్కడి నుంచి అస్సాంకి ట్రాన్స్ఫర్ చేసిన నేపథ్యం ఏది మొన్న పేపర్లు కాల్చినందుక ట్రాన్స్ఫర్ ఎందుకండి చెయ్యాలి? వాళ్ళని అసలు సస్పెండ్ చేయాలి. అయితే వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఏముంది, ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? అక్కడ లాంగ్ లీవ్ పెట్టుకుని వచ్చి ఇక్కడ హ్యాపీగా ఉంటారు, ఓ పక్కన జీతం తీసుకుంటుంటారు, ఓ పక్క నుంచి ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. ఇది ఒక రకంగా ఏంటంటే వాళ్ళని సెలవు ఇచ్చినట్టు మీరు ప్రభుత్వం డబ్బుతోటి. సో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు ఒక పేపర్ నీకు ఎలా వచ్చింది అని అడుగుతారు అని చెప్పి నువ్వు కాల్చడం ఎంతవరకు సమంజసం? అది నువ్వు చేసావా, నీ కింద వాళ్ళు చేశారు, నీ పై వాళ్ళు చేయమన్నారనేది నీకు అనవసరం. నీ ఆఫీస్లో జరిగిందంటే నువ్వు బాధ్యత వహించాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ.